ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన శుభములను వందనములు తెలియపరుస్తుంటున్నాను. అందరూ కూడా బాగున్నారా? మరి యొక్క నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఈ రోజును ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఈ రీతిని బట్టి ఆయన పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మీ కుటుంబంలో మీరు ఒక్కరు మాత్రమే రక్షింపబడ్డారా? మిగిలిన వాళ్ళందరూ కూడా రక్షణ లేని స్థితిలో అన్యులుగానే జీవిస్తున్నారా? నిజమైన దేవుని ఎరగని వారిగా ఉన్నారా? అందును బట్టి నువ్వు ఎంతో కలత చెంది కలవరపడుతూ బాధపడుతూ ఉన్నావా? నువ్వు ఎన్ని రకాలుగా వారిని మార్చడానికి రక్షణలోనికి తీసుకొని రావడానికి ప్రయత్నం చేసినా వారు వినని వారిగా జీవిస్తూ ఉన్నారా? ఈ రోజున ప్రభువు వాగ్దానం చేస్తూ నీతో మాట్లాడుతున్నారు. అపోస్తల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 31వ వచనం. ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. హల్లెలూయా. నీవు విశ్వాసం ఉంచితే చాలు. ఒక రక్షణ పొందని కుటుంబంలో ఒక్క వ్యక్తి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచితే చాలు. ఆ ఒక్క వ్యక్తిని బట్టి ఆ కుటుంబం అంతటికి కూడా ఆ రక్షణ అనుగ్రహింపబడబోతున్నది. ఆ రక్షణ వారికి కూడా పాకబోతున్నది. ఆ రక్షణ వారికి కూడా అనుగ్రహింపబడబోతున్నది. ఇది నేను చెప్తున్న మాట కాదు. పరిశుద్ధాత్మ దేవుడు పౌలులో నుంచి ఆ యొక్క అధిపతికి, చెరసాల అధిపతికి, నాయకుడికి చెప్తున్నటువంటి మాట. ఈరోజు నీ ఒక్కదానివి పరిపూర్ణంగా విశ్వాసం ఉంచి వారికి క్రీస్తు ప్రేమను ప్రత్యక్షపరుస్తూ కాంతాల్బారా యేసు క్రీస్తును వారికి చూపిస్తూ ఆయన జాలిని, ఆయన దయను కనపరుస్తూ ఆయన స్వరూపాన్ని, ఆయన స్వభావాన్ని, ఆయన గుణములను వారికి రిఫ్లెక్ట్ చేస్తూ పారదర్శకంగా వాళ్ళకి ప్రత్యక్షపరుస్తూ చూపిస్తే చాలు. నీవు విశ్వసించావు కదా, నిన్ను బట్టి నీ కుటుంబం అంతటికీ రక్షణ, మారు మనస్సు కలగబోతున్నది. కాబట్టి ఎంత మాత్రము కూడా కలవరపడకండి. నీ ఒక్కదాన్ని విశ్వాసం ఉంచితే చాలు. నీ ఒక్కదాన్ని పూర్తి నమ్మికతో రక్షణలో స్థిరముగా ఉంటే చాలు. నీ రక్షణయే వారికి కూడా తాకబోతుంది, వారు కూడా పొందుకొనబోతున్నారు. నిన్ను బట్టి మీ కుటుంబం అంతటికి కూడా రక్షణ అనుగ్రహింపబడబోతున్నది. నేను నమ్మేది, నేను విశ్వసించేది ఒకటే ఏమిటంటే, ఒక రక్షణ పొందినటువంటి అన్య కుటుంబంలో ఒక్క వ్యక్తి రక్షణ పొందితే చాలు. ఆ ఒక్క వ్యక్తి యేసుని విశ్వసిస్తే చాలు. వాగ్దానమును ప్రకారం ఆ ఒక్క వ్యక్తి ద్వారా ఆ ఇంటి వారందరికీ రక్షణ, ఆ ఇంటి వారందరికీ మారు మనస్సు కలగబోతున్నది. అట్టి కృప మీ కుటుంబానికి కూడా ఈ వాగ్దానం నెరవేర్పు అనుగ్రహింపబడును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థిస్తామా? ప్రభా, ఎంతమంది బిడ్డలైతే ప్రభా వారి కుటుంబంలో వారు ఒక్కరు మాత్రమే రక్షణ పొంది, వారు ఒక్కరు మాత్రమే మారు మనస్సు పొంది, వారి కుటుంబంలో ఎవరు రక్షణ పొందలేదు అని, ఎవరు నిజమైన దేవుడిని రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభాని ఎరుగలేదు అని వారు దుఃఖపడుతూ కలవరపడుతూ ఉన్నారు. ప్రభా అయ్యా, వారు వీరిని బాధిస్తూ గాయపరుస్తూ ఉన్నారేమో, కానీ వీరుని యందు విశ్వాసం ఉంచారు. మీరు చెప్పిన వాగ్దానమును బట్టి ప్రభు అయిన యేసు నామమందు విశ్వాసం ఉంచు, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందురు అన్నట్లుగా ప్రభా నీ కుమారులు, నీ కుమార్తెలు నీ నామమందు విశ్వాసం ఉంచారు. అయ్యా, వీరు విశ్వసించారు కాబట్టి వారి కుటుంబం అంతటికీ రక్షణ కలుగును గాక. వారి కుటుంబ బిడ్డలందరూ, ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులు, వారి అన్నదమ్ములు, వారి తోబుట్టులు, వారి నానమ్మలు, వారి అమ్మమ్మలు, కుటుంబ సంబంధులు అందరూ కూడా ప్రభా రక్షణ పొందుదురు గాక, బాప్తిస్మం పొందుదురు గాక, పరిశుద్ధాత్మను పొందుదురు గాక. వారి ద్వారా నీ రాజ్యము విస్తరింపబడును గాక. ఈ వాగ్దానం వారి జీవితం నెరవేర్పు జరిగించి అయ్యా ఈ నెలంతా కూడా, అదేవిధంగా ఈ రోజంతా కూడా వారిని మీరు కాపాడి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు నుంచి పరిశుద్ధ ఆత్మశక్తి సదస్సులు ఉదయం 9 గంటల నుంచి తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సిటీలో భువన గార్డెన్స్ అనే ఫంక్షన్ హాల్లో ప్రారంభింపబడ్డాయి. 5 రోజులు జరగబోతున్నాయి. తప్పక మీలో ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఏ ప్రాంతాల నుంచి రావచ్చు. ఇక్కడ భోజనము, ఇక్కడ వసతి ఏర్పాటు చేయడం జరుగుతుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.